ఈ పాతకాలపు వంటల్లోని కమ్మటి పులుసంటే మినపొడియాల పులుసేనండి. గిన్నె నిండా అన్నం పెట్టుకొని చక్కగా తినవచ్చు. అంత కమ్మగా అయితే ఉంటుంది. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మినపొడియాలు వేసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసుకోవాలి. అదే ప్యాన్‌లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని, టమాటా ఒక్కసారి కలిపిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు వేసి కలపకుండా మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకోవాలి. టమాటా చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు ముందుగుంట నానపెట్టుకున్న చింతపండు పిండుకున్న నీళ్లు, మరికొంచెం నీళ్లు వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలైతే పులుసు మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న మినపొడియాలు వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మినపొడియాలు కూడా చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా